నువ్వు ఏ భయంకరమైన విపత్తులతో ఉన్నా, అననుకూల పరిస్థితిలో ఉన్నా, చీకటిలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, లేమిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ఆయన ఆధారము చేసుకొని ఆయన మార్గాల్లో అడుగులు వేయడం మొదలు పెడితే ముయ్యబడ్డ ప్రతి ద్వారము తెరవబడుతుంది. రెండోది, దేవుడు నీ ఒరిజినాలిటీని చూసి దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఘన విజయము, అంతేకాదు నువ్వు అద్భుతమైన రీతిలో వర్ధిల్లింపబడుతూనే ఉంటావు. ప్రియమైన బిడ్డ, అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నీ మనసులో దేవునికి ఏ స్థానం ఇచ్చావో నిన్ను ప్రతిష్ఠించుకో. దేవుడితో సవాసము అనేది ఇద్దరు కలిసినప్పుడే జరుగుతుందండి. దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే వింటూ దానికి లోబడుతూ, కీర్తనాకారుడు అంటాడు, నా స్వాభావిక కంటే ఎక్కువగా దేవుని నోటు నుంచి వచ్చిన మాటను నేను ఎంచుకున్నాను అని తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని చేసేదానికి, దేవుడు ఏం చెప్పాడో అది చేసేదానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. అలాంటి జీవితంగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో పాపం అనే దాని నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు.